హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న వీడియో బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ట్రై చేశానండి. టేస్ట్ మటుకు నిజంగా భలే ఉంది. చాలా బాగా కుదిరిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న టమాటా, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒకటి ఎగ్ ముందుగానే ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 2 ఎగ్స్ కూడా తీసుకున్నాను. మొత్తం 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒకటి ఉడికించి పెట్టుకున్నాను. ఇంకా 2 ఎగ్స్ అయితే ఒక బౌల్లోకి పగలగొట్టుకొని వేసేసుకోవాలి. భలే ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసేసుకొని ఇదంతా బాగా బీట్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్కి ఘాట్లు అనేటివి పెట్టుకోవాలి. డైరెక్ట్గా అలా వేస్తే పేలుతుంది కాబట్టి లైట్గా ఘాట్లు పెట్టేసుకొని కాగిన ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోండి లైట్గా. రుచికి సరిపడినంత సాల్టు, ఒక చిటికెడు వరకు కారం కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మళ్ళీ పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కుక్ చేసుకుందామండి. ఒక పక్క చక్కగా కుక్ అయిపోయాక స్లోగా రిటర్న్ చేసుకోవాలి. నిదానంగా రిటర్న్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇంకో పక్క కూడా కుక్ చేసేసుకుందాము. మనము రిటర్న్ చేసుకున్నాక మళ్ళీ దానిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ పైనుంచి కొద్దిగా కారము, అలాగే కొంచెం మసాలా పొడి వేసుకోండి. ఘాటుగా భలే ఉందండి. నిజంగా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరింది. చాలా బాగా వచ్చింది. విరిగిపోద్దేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి రెసిపీని అయితే ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది. ఫ్లఫీగా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనేది. ఇక్కడ 2 వైపులా చక్కగా కుక్ అయిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనకి. ఇంక ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని ఇంకా వేడిగా సర్వ్ చేసేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలతో కనుక సర్వ్ చేసుకొని తింటే భలే బాగుందండి. నిజంగా తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. కేవలం ఒక 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఎంతగానో వైరల్ అవుతున్న ఈ వీడియో మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.